समात्मये कल्याण निर्मल गुणाकर दिव्य कीर्ते श्री वेंकटाचलपते तव सुप्रभातम् नीलावृते काठकोल नृसिंहवर्णिन् स्वामिन् परस्वत तपोधन रामचन्द्र शेषां सदामय गुणन्दन कल्किरूपा श्री वेंकटाचलपते तव
ఏమండి?
నుంచి అక్కడే ఉంది సంచిలో ఉండేది ఆ సంచిలో ఉండి చూడండి పైన ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు కిందనా కింద నట్టి వేడి తగ్గుతున్నట్టు ఇటు సైడ్ అంటే వేయచ్చురా బుజ్జి సైడ్ అంతా పెట్టచ్చురా రాము ఆల్తోడి ఎక్కడ ఉంటారు వెంకటేశ్వర రెడ్డి అందరం ఉండాలిగా మైకా వెంకటేశ్వర రెడ్డి ఇక్కడ దండ వెలిగిస్తున్నాయి వెంకటేశ్వర నువ్వురా వస్తే అక్కడ గణపతి పూజ అయినాకైతే అక్కడ
అనువదంతు దేవాః సంపదంతి కుమార ఋషికాయుర ఇంద్రో సత్రవృత్రః విశ్వాః కర్మ యచ్చతు. కార్తీక్ నంట పిలవండి. పాదుకలు బయటికి తీసుకురా. ఉత్తరపల్లి కార్తీక్ చిన్నవి వచ్చాను ఎల్ఈడి పెట్టి ఉత్తరపల్లి అంటే వంద లోపల ఇంటికాడ ఏమన్నా స్పీడ్ ఎక్కుతుంది. ఈ ఛార్జర్లు పెట్టుకోండి, ఇది స్పీడ్ ఎక్కుతుంది. చిన్నపడి అదే కళ్యాణోత్సవాన్ని కూర్చునేటటువంటి దంపతులు దయచేసి మీ పై వస్త్రాలని చక్కగా కప్పుకుని చొక్కాలు తీసేసి ఇంకా లోదుస్తులు ఉంటే అవి కూడా తీసి పైన ఉత్తరాయాలు మాత్రమే కప్పుకుని పైకి వచ్చేయండి. అలాగే మీ ఆచమన పాత్రలు బన్నీ ధీమానేది ఇగో డబ్బులు జేబులు పెట్టి ఆకాష్ జీ మర్చిపోయి వచ్చాను, కొంచెం కాల్ చేసుకుంటాను వచ్చేసారు. రాము బన్నీ కూడా తీసేయాలంట తీసి మంజు ఈ బాగా రమణి మంజు రమ్మా. మంజుష కార్తీకు వచ్చామన్నా పైకి జుట్టు జడేశ్వరమ్మ మంజు అల్లేసేమా. సార్ లేదంటుంది వెయిటింగ్ వచ్చిందా రావట్లేదని ఫోన్ వస్తలేదు రావటం లేదని ఫోన్ వస్తుంది ఇక్కడ కాస్త నాకు ఉపయోగపడే మనిషి ఎవరు ఇద్దరు రండి మగవాళ్ళు రండి రండి అన్న మన కూర్చున్నాను రాము
అవి తీసేయాలి. తీసేయాలి ప్లేట్. అయ్యా కాస్త క్లీన్ ఇవ్వండి. అట్లా కాదు బ్రహ్మణి, ఓకే నువ్వు ఇటు కూర్చోవాలి. ఆవిడకి నీకు లెఫ్ట్ ఉండాలి. ఆవిడ కూర్చోండి. అట్లా కదా, ఈయనకి లెఫ్ట్ ఉండాలి. ఆవిడ బ్రహ్మణి అదే కదా, సరిపోతుంది. అంతే కూర్చోండి. ఇప్పుడు కావాలా బొండం మీ దగ్గర పసుపు కుంకాలు ఏమైనా ఉంటే గణపతి చేసుకోండి. ఆచరణ పాత్ర దగ్గర పెట్టుకోండి. అలా ఉంటుంది. మీ దంపతులు కొద్దిగా వెనక్కి జరగండి. ఇంకా రండి. మీరు ఆ పక్కన అమ్మా, మీ పేరేంటమ్మా? అప్పుడు జరుగు బ్రహ్మణి, అప్పుడు సరిపోతుంది. నాకు అర్థం కాదు. 24 మంది పట్టించారా? నాకు అసలు అంటే నేను మొన్న ఆ రోజు లెక్క వేసిన దాని ప్రకారమే డబ్బులు ఇచ్చి ఇచ్చాను. ఏమైనా ఉంటే తక్కువ ఇప్పుడు తర్వాత మాట్లాడుకున్నాను. మొత్తం ఇప్పుడు మాట్లాడలేను. నాకు వచ్చాను 2 తర్వాత చేయప్పుడు యాక్చువల్ గా చాలదమ్మా, ఎత్తు బలంగా చాలదు. అక్కడ చాలదు, అటు ఎత్తుంది డౌన్ ఉంది, చాలదు అక్కడ. 500 లేదు. ఆ రోజు చెప్పాను సచ్చినే. దాని కాలం కాస్త 50 రూపాయలు చేసుకోవాలి అని చెప్పిన 50 రూపాయలు ఇచ్చాను. మాట్లాడతాను, మధ్యాహ్నం మాట్లాడతాను. కొద్దిగా కార్యక్రమం మీకు హెల్పర్ని పెట్టాను. అవును, ఇక్కడ మా ఊరే నాంటే ధైర్యంగా చెప్పబట్టు ఆఫీస్ మా గణపతి చేసుకున్నారా? మా శర్మ గారు చేసిస్తున్నాడు. ఎక్కడ ఉన్నారు? శర్మ గారు చేసిస్తున్నాడు. ఆ గణపతి అంటే స్వామివారికి వస్త్రాలు ఏమైనా తెచ్చారా? స్వామివారికి వస్త్రాలు, సూత్రము, తర్వాత ఉత్తరద్యాలు అవన్నీ కూడా ఇవ్వండి కాస్త బయటికి. ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమండి, ఆ 10 నిమిషాలు ఇక్కడ కూర్చోమని చెప్పండి. సరే సార్ నేను చెప్తాను. ఏమండి, చేసి ఇచ్చేసాడు. కింద కూర్చోండి, కింద కూర్చోండి. అది గట్టి మీద కూర్చోండి. ప్లేట్లు కావాలి, ప్లేట్లు కావాలి. తర్వాత ఉద్యోగాలు నీ ప్లేట్ మీద ఉంది కదా, నీకు ఇవ్వాలా? ఇస్తారు.
హలో నీకు రావాలి వస్తున్నారా వస్తున్నారు కడిగిన బియ్యం కలపరాలు బియ్యం కడిగిన బియ్యం అండి అది కడిగిన బియ్యం కలపరాలు బయట ఏమో పెట్టుకుంటాం గణపతి లేట్లు ఉన్నాయి ఇప్పుడు వచ్చినాయి. మామూలు బియ్యం లోపల మరి అక్కడ పెట్టాలో తెలియదుగా, అక్కడ పెట్టాలో తెలియదు, వాడేస్తారు. నాకు కూడా చెప్పారు జాగ్రత్త. బియ్యం అంటే చూడు మామూలు బియ్యం ఉన్నాయి తెచ్చారు ఇచ్చారు ఉన్నాయి. ప్లేట్ దగ్గరికి పెట్టుకోండి, ఎవరి దగ్గర పెట్టుకోండి. కావాలా సరిపోయిందా? అయిపోయింది అయితే అక్కడ పెట్టుకోండి. ఎట్లా అటు వెళ్ళాలి మరి చెయ్యండి, మరి కావాలిగా కూర్చున్నారు దొంగలు కావాలిగా, వాళ్ళకి గుర్తు చేసేది కూడా కనబడాలి. సురేష్ గారు వస్తారు, కుర్చీ తీసేస్తే సెట్ అయిపోతారు. సెట్ అవుతారు చూడండి. ఏమైనా అటు ఇటు వెళ్ళాలి. కొంచెం క్రాస్ రైటింగ్ కాదు, ఏళ్ళు కవర్ అవుతుంది. ఇంకో మైక్ ఉన్నాడు. అక్కడ పెట్టేస్తానండి, అటు సురేష్ గారు వస్తారు. నేను చెప్పింది కూడా ఆయన ఇచ్చిన అక్షతలు కూడా ఆ గణపతి పూజ పట్టేదని పక్కగా పెట్టుకోండి. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణపతి ఆ తాంబూలం సిద్ధ పెట్టుకుని అందరూ కూడా ఆ తాంబూలం ఉన్నటువంటి తాంబూలాన్ని దంపతులు ఇరువురు కలిపి పెట్టుకోండి. ఓం గణపతి గోనామ భవిష్యవస్వం యేశ్వరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పరాశృంగన్నోదపిసేదసాదనం ప్రణో దేవి సరస్వతి రాజేభిర్వాజేవతి శ్రీనామ విక్రీవతు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సర్వం భుజేన అక్షిన్నంతాన్ ప్రతిదక్షేణ వాడు కూడా ఇది అందుకని ధైర్యంగా ఉన్నాడు. రెండు గిన్నె అక్షతలు తీసుకోండి మగవాళ్ళు. తీసుకుని వాసన చూడండి, వాసన చూసి మగవాళ్ళమ్మా అక్షతలు వాసన చూసి ఆ ఆడవాళ్ళ ఎడంబుదం పక్క నుంచి వెనక్కి వేయండి. ఉత్తిస్తుంది ఆడవాళ్ళ ఎడంబుదం పక్క నుంచి అర్థమైందా? ఎందుకంటే శివకళ్యాణంలో శివకళ్యాణమే కాదు ఎక్కడికి వెళ్ళా కదా దంపతుల మధ్యలో నుంచి దంపతులు అంటే ఎవరు? ఈ దంపతుల మధ్యలో నుంచి గాలి చూపడానికి కూడా ప్రాణకంటకంగా
ఇంకా బాధపడుతుంది. కాబట్టి మనం చేయకూడదు. ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే భూతోచ్చారణ అంటారు. భూతోచ్చారణ అంటే ఏమిటంటే ఇక్కడ మేము బ్రహ్మకర్మ చేస్తున్నాం అంటే ఉత్కృష్టమైనటువంటి ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక మహోత్కృష్టమైన కర్మను ఆచరిస్తున్నామయ్యా. ఒకవేళ ఇక్కడ ఎక్కడన్నా చుట్టుపక్కల భూత ప్రేతాలు పిశాచాదులు ఏదన్నా ఉంటే ఉత్కృష్టంతో వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఏదేశ అవిరోధైన అవన్నీ కూడా విరోధంగా ఈ చేసేటటువంటి బ్రహ్మకర్మకి విరోధం. అవన్నీ కూడా వెళ్ళిపోమని చెప్పని ఈ అక్షరాలను చూసి రాసం చూసి వెనకేస్తున్నాం. మధ్యలో వేసిన లేదా భార్య మీద వేసిన ఈమె వెళ్ళిపోమని చెప్పినట్టు. కాబట్టి భార్య మీద వేయకండి, మధ్యలో వేసుకోమకండి, ఎడంలో కలిసి వెనక్కి వేయండి. అర్థమైనా ఉత్కృష్ణ విశాఖ ఏ దేశ భారగా ఏదేశ విరోధన బ్రహ్మకర్మ సమారభే. కాస్త నేను విశదీకరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. శ్రద్ధాలుగా ఈ ఉండి అందరూ కూడా వివరంగా వినడానికి కూడా ప్రయత్నం చేయండి. ఎందుకంటే నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటి మార్గం ఏంటంటే శ్రవణం. శ్రవణం అంటే ఏంటి? వినడం. విన్నాం అనుకోండి అర్థమవుతుంది. అర్థమైతే ఎప్పుడో ఒకప్పుడు గుర్తొచ్చినప్పుడైనా చేయడానికి ఉంటుంది. అసలు వెళ్ళలేదనుకోండి, చిన్నప్పుడు తరగతి గదిలో కూర్చున్నప్పుడు ఎలా ఏం చేస్తున్నామంటే అమ్మ ఆలోచిస్తున్నానమ్మా అన్నట్ట. ఆలోచన ఎప్పుడు ఆలోచిస్తున్నా ఏంటా అంటే మీరు చెప్పిన నాకు ఏమిటి శ్రవణం అనేటటువంటి మాటను అనుసరించి ప్రతి ఒక్కరూ వినడానికి ప్రయత్నం చేయండి, ఆచరించడానికి ప్రయత్నం చేయండి. కంగారు పడమకండి. 1-4 సార్లు అడిగి తెలుసుకోండి. అర్థమైనా ఉత్కృష్టం హైదే భారగా హైదే సమగత బ్రహ్మకర్మ సమారభే. అందరూ యాగే ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం అంటే ఏంటి? ఒక ముక్కుతో గాలిని పీల్చి గాలి పీల్చడం రేచగా ఉంటారు. అర్థమైనా? గాలిని పీల్చిన తర్వాత 2 ముక్కుల్ని కూడా బంధించి లోపల గాలి ఎట్టబెట్టడాన్ని ఏమంటారు? బంధనం అంటారు. 2వ ముక్కుతో గాలి తర్వాత 30 సెకండ్ల తర్వాత బయటికి పీల్చి వదిలిపెట్టడాన్ని కుంభకం అంటారు. ఇది ఒక ప్రక్రియ. దీంట్లో వైజ్ఞానికత ఉన్నది. వైజ్ఞానికత ఏంటండి? సైంటిఫిక్ వాల్యూ అనమాట. కాబట్టి దీంట్లో ముక్కులు గాలి పీల్చడం ద్వారా ఈ శ్వాస సంబంధితమైనటువంటి నాళములన్నీ కూడా శుద్ధీకరించబడతాయి. మనం చేసే ప్రతి క్రియలు కూడా గొప్ప వైజ్ఞానిక దర్శనం ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాణాయామం చేయండి. అందరూ నాకే నాశగా సంకేతం ప్రాణాశనం ప్రాణాయామం చేసి మమ అనుకోండి. ఉపరాత్త సంస్థ ద్వారా ఎవరు ఎక్కడికి వెళ్ళినా మమ అనుకోమంటున్నారు. మా చేత ఏం చెప్పించట్లేదు మాట్లాడద్దు. కంగారే వద్దు. మమ అనుకోండి. ప్రస్తుతానికి ఉపరాత్త సంస్థ విష్ణు ఈశాన్య ప్రదేశే కృష్ణవేణి గోదావరి మధ్యదేశే సంస్కృత గోబ్రాహ్మణ హరిహర గురుదేవశ్రీ ప్రభా దృష్టి సంవత్సరాన్ని మధ్య శ్రీ కవినామ సంవత్సరే ఉత్తరాయణే మాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం విధు సంయవాసనే శ్రవణాక్షత్రయుక్తాయాం శుభనక్షత్ర సర్వోగస్పదనయం పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ సేవతః. అయ్యా నాకు తెలిసిన గోత్రం చెబుతున్నాను. ముందు ఏమనుకోమాకండి. ఆయన ఊరు కదా అందుకు నా గోత్రం చెబుతున్నాను అనుకోమాకండి. గుణపట్ల గోత్రోత్పలస్య వెంకటేశ్వర రెడ్డి నామధేయత్ని సమేత గుణపట్ల గోత్రోత్పలస్య వెంకటేశ్వర రెడ్డి నామధేయత్యా పుష్పకుమారి నామధేయ బ్రహ్మజ్యోహాభివృద్ధి శోభనాభివృద్ధ్యర్థం. పాల్గొండ గోత్రోత్పలస్య పేరు చెప్పండి. మీది ఉజ్జల గోత్రోత్పలస్య విరారెడ్డి నామధేయ ధర్మపత్ని సమేత మధ్యాహ్న గోత్రస్య విరారెడ్డి నామధేయస్య ధర్మపత్ని సమేత వెంకటరమణాభివృద్ధ్యర్థం శోభనాభివృద్ధ్యర్థం శ్రీవత్స గోత్రోత్పలస్య రామకృష్ణారెడ్డి నామధేయ ధర్మపత్ని సమేత శ్రీవత్స గోత్రోత్పలస్య రామకృష్ణారెడ్డి నామధేయస్య ధర్మపత్న్యాః బ్రహ్మణి నామదేవత్యాః దంపత్యోహాభివృద్ధ్యే శోభనాభివృద్ధ్యర్థం. అయ్యా ఈ స్వామివారి సేవకుల యొక్క నెంబర్లు అదే గోత్రనామాలు ఉన్నాయా? సేవకుడితే ధర్మకర్తలు ఆయుర్వృత్తే శోభనాభివృద్ధ్యర్థం చెప్పండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అస్మాభిః సంకల్పిత వర్షే ప్రయుక్త శ్రీమత్ మాఘ బహుళ చతుర్దశ్యా శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవత ఉద్దిశ్య గంగా పార్వతీ నాగేశ్వర స్వామి ఉద్దిశ్య గంగా పార్వతీ సమేత గంగా పార్వతీ సమేత
స్వామి దేవతా ప్రీత్యర్థం మమ ఆయుర్వృక్షః శోభల అభివృద్ధ్యర్థం ఏతత్ మమ శరీరే స్థిత సర్వనాడి శివలోక ప్రాప్త్యర్థం అగణితానేక సద్గుణ సంపన్నస్య లోకైకనాయకస్య సకల భువనాధీశస్య సకల లోక అధిపతనే నాగేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం మాఘబహుళ చతుర్దశ్యాం మహాశివరాత్ర మహోత్సవ వ్యాప్తితః శాంతి కళ్యాణ మహోత్సవ సాక్షీకర్మణి స్థలభూతాండ ద్రవ్యదేహ శుద్ధివృద్ధి మహాజనైః సహ స్వస్తి పుణ్యః వాచనపూర్వక గణపతి పూజాం కరిష్యామి నమః కలశ ఆరాధనం కరిష్యామి నమః గణపతి పూజాం కరిష్యామి నమః. అయ్యా అందరూ నమస్కారం చేసి గణపతికి సంబంధించిన ప్రార్థన శ్లోకాలు మీకు ఏదైనా వస్తే నేను చెప్పే వాటిలో మీరు కూడా చెప్పుకుంటూ ఉండండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననహర్నిశం అనేకదంతం పద్మానాం ఏకదంతముపాస్మహే. ప్రాగీషాద్యా సుమనస సర్వార్థానం ప్రక్రమే ఎన్నత్రాకృతిగత్యా సుప్రన్నమామి గజాననం విఘ్నద్వాదనివారణైకదాం త్వా గణపతిగం భవానేకమింకమేనామ పవశ్రవత్వం వివత్సరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పరానశ్వరమన్నోదభిషేకదాతం. ఆ పగల్లో ఉన్నటువంటి అక్షతలు 2 గిన్నెలు తీసుకుని మగవాళ్ళు కళ్ళకద్దుకుని స్వామివారి దగ్గర పెట్టండి. ఆడవాళ్ళు మగవాళ్ళు చేయి పెట్టుకోండి. నాకు సంబంధం లేదన్న వాడికి కూర్చోమాకండి. గణాధిపతయే నమః ఆవాహయామి ఆరాధనం కరిష్యే. విడిగా ఉన్నటువంటి గ్లాసుకి కాస్త గంధం అలంకారం చేసి కుంకుమ ముట్టు పెట్టండి. కొద్దిగా గంధం ఆ గ్లాసులో వేసుకోండి. ఒక తమలపాకు వేసుకోండి. ఒక పువ్వు వేసుకోండి. 2 గిన్నెల అక్షతలు వేయండి దాని మీద. కలశముఖే విష్ణుకంఠే సమాశ్రితః మూలే దత్తస్థిత బ్రహ్మధ్యేనాతుగుణాశ్రితః పుక్షోదస్సాగర సర్వే సప్తద్వీపావసుంధర అగ్నేజోభైజర్వేద సామవేదో క్షితరుణః అంగేశ్వరాశ్రమే కలశాంబసమాశ్రితాః. ఆ కలశ పైన చెయ్యి కుడి చేతిని పెట్టండి మగవాళ్ళు. ఆ కలశే సుధావతి పవిత్రే పరిశుచ్యతే ఉచ్ఛేర్జిజ్ఞేషు లబ్ధతి ఆపోవా ఇది కంసర్వం విశ్వాఢోకాన్యాపప్రాణాపో నవాపమృతనాపశృంగారాపో దాంట్లో ఉన్నటువంటి పువ్వుని కానీ లేకపోతే తమలపాకుని కానీ 3 సార్లు ఆ నీళ్ళలో అలా మదించండి. కుడి వైపుగా గంగే జైన కృష్ణే గోదావరి సరస్వతి సత్రాజ కృష్ణవేణి జగౌతమి శ్రీగణపతిదేవతా పూజార్థమయశ్రీగణ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య తౌరాలతో నీరు తీసుకుని మీ దగ్గర ఉన్నటువంటి అక్షతల మీద పువ్వుల మీద అలాగే పసుపు కుంకుమల మీద అలాగే ఖర్జూరకాయలు ఒక్కలు ఇట్లాంటి పూజా ద్రవ్యాలు ఏదైతే మీరు తీసుకొచ్చారో వాటన్నిటిని కూడా ప్రోక్షణ చేయండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య మీ ఎదుగులో ఉన్నటువంటి ఆ హరిద్ర గణపతి అంటే పసుపు గణపతి మీద ప్రోక్షణ చేయండి. తర్వాత మగవాళ్ళ శిరస్సును ప్రోక్షణ చేసుకుని ఆడవాళ్ళ శిరస్సును కూడా ప్రోక్షణ చేయండి. ఓం దేవం సంప్రోక్ష్య సంప్రోక్ష్య ఓం. తర్వాత మీ దగ్గర ఏదైనా సిల్వర్ పైసు కానీ ఉంటే తీసుకుని ఖర్జూరకాయ ఒక్క అలాగనే 2 గిన్నెల అక్షులు చేతిలో పెట్టుకోండి. గణపతి లేనటువంటి వాడు 2 గిన్నెల అక్షులు కూర్చోండి.
అయ్యా స్టార్ట్ చేశారు మీ నాన్న జేబులో చిల్లర ఉండాలి చూడు. ఇది నాకు ఇచ్చాడు ఇచ్చాగా ఆ గ్లాసులో ఉన్నటువంటి కలసస్థాపన చేసినటువంటి గ్లాసులో ఉన్న ఆకు కానీ పువ్వు కానీ తీసుకుని స్వామి భోగించాల పట్టుకోండి భోగించి పెట్టుకోండి స్వామి యావ పూజ అవసానకం ప్రాణమినో చేహితోగం అయ్యా ఆ పువ్వుని లేదా ఆ తమలపాకుని గ్లాసుల మనలో పెట్టేసుకుని 4 లక్షలు తీసుకుని స్వామివారి దగ్గర పూజ చేయండి. నమస్కారం చేసుకోండి. వక్ర దండ మహాకాయ కోటేశు సమప్రభ గణపతి నాన్న గణపతి ప్రభు భూతో గణపతి సుందరంగా ప్రసీద ప్రసీద ప్రభు విఘ్నరాజ ప్రణామి ప్రణామి ప్రభు పదాబ్జే ప్రయక్ష ప్రయక్ష ప్రభుత్వాన్ ప్రదేశ ప్రదేశ ప్రభుత్వం నమస్తే నమస్తే ప్రభు శంభుజోన నమస్తే నమస్తే ప్రభు జ్ఞానదాన నమస్తే నమస్తే ప్రభు పాపహారి నమస్తే నమస్తే ప్రభు మోక్షకారి మహాగణాధిపతయ నమః ధ్యాయామి. అయ్యా అక్షరం తీసుకుని మగవాళ్ళు పూజ చేయండి, ఆడవాళ్ళు చేయబట్టుకోండి. ధ్యాయామి కలశస్థాపన చేసినటువంటి చెంబులో నుంచి నీళ్లు కాసిన తీసుకుని స్వామివారికి దర్శనం చేసి పక్కన విడిగా వదిలిపెట్టండి. పాదజోహపాద్యం సమర్పయామి, హస్తజోహ అర్ఘ్యం సమర్పయామి. మరణ రెండోసారి మూడోసారి కూడా వదిలిపెట్టండి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం తోడుబాలుతో నీళ్లు స్వామివారి దగ్గర ప్రోక్షణ చేయండి. చేసుకోండి. తొడిమి వలసిందమ్మా, తొడిమి వలసింది. ఆయన బాగా సున్నితంగా ఉంటాడు గణపతి. పార్వతీదేవి అమ్మవారు అంటుంది ఏమోనే గణపతి యొక్క మూల రూపం ఏమిటి? నలుగు పిండి. ఆమె యొక్క శరీరాన్ని నుంచి నంచుకున్నటువంటి నలుగు పిండితో ఒక చిన్న బొమ్మను తయారు చేసి ఎప్పుడైనా గణపతి పూజ చేశారా? వినాయక చవితి పూజ మీరు చేశారా? చేసినప్పుడు మరి ఏం చెప్పారు? అప్పుడు గొప్ప విశేషం తెలుసా? మర్చిపోవడం కూడా ఎందుకని? మర్చిపోవడం కూడా చాలా చాలా గొప్ప విశేషం. ఎందుకంటే మగడికి మరుపు ఉందనుకోండి, నేను ఉప్పు తక్కువ వేసి కూర వేసి పెట్టే ఇవాళ గుర్తుంటే నేను నెక్స్ట్ పెట్టావు కదా అదే పెట్టావా మళ్ళీ అడుగుతాడు, తిడతాడు. కాబట్టి మరుపు కూడా చాలా గొప్ప విశేషం. ఆడవాళ్ళు మరుపు ఉందనుకోండి, నేను వండానం అడిగింది ఇవాళ మర్చిపోయింది, మళ్ళీ వాళ్ళు తేవాలంటే ఎక్కడికి తీసుకొస్తాం? అదే గుర్తు లేకపోతే రాదు. కాబట్టి మధ్య మరుపు చాలా భాగ్యం కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో కాస్తున్నా. కాబట్టి గణపతిని మర్చిపోయారని చెప్తున్నాడు మా వెంకటేశ్వర రెడ్డి గారు. మర్చిపోయారో లేదో నీకే తెలియాలి. ఉన్నాడు గణపతి మీ ఊళ్ళో? మీ ఊళ్ళో ఇది మీ ఇంట్లో కూడా ఉన్నాడు. మీ ఇంట్లో కదా మీ ఒంట్లోనే ఉన్నాడు గణపతి. ఆ గణపతి పూజ చేసేప్పుడు ఏం చెప్పారు? నలుగు పిండి నలుచుకుని ఆ బొమ్మను తయారు చేసి ఆయనకి జీవం పోసి ఆయనకి ఏదో కొన్ని శక్తులు ఇచ్చి విడిచిపెట్టింది. చాలా మెత్తగా ఉండేవాడు ఆయన. అందుకని తొడిమిలు తీసి పూజ చేయాలి. అసలు ఏ భగవంతుడికైనా తొడిమిలు తీసే పూజ చేయాలి. ఈ గణపతికి ముఖ్యంగా అందులో హరిద్ర గణపతికి తప్పనిసరిగా తొడిమి తీసి పూజ చేయాలి. ఒకవేళ తొడిమిలో వేస్తాం అనుకో, అలాగే ఆ తొడిమి ఆయన గుచ్చుకుందనుకో, నా కొడుకుని గుచ్చేదా నువ్వు అని చెప్పి ఆవిడ అడుగుతుంది. ఆవిడ ప్రత్యేక దేవతలు వీడు వస్తున్నాడంటే ఆవిడ కూడా వచ్చేస్తున్నాయి.
ఆ కొడుకు సరిగ్గా పూర్తి చేస్తున్నారా లేదా, ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా నేను చూసుకోవాలని చెప్పి వచ్చేస్తుంది. ఎలాగా సండే పిల్లవాడిని స్కూల్కి పంపిస్తున్నప్పుడు మాస్టర్కి జాగ్రత్తలన్నీ చెప్తూ ఉంటుందే తల్లి, అయ్యా మా పిల్లవాడు మధ్యాహ్నం పెళ్లి కొట్టంగానే పూజ చేసేట్టు చూడండి, సాయంత్రం ఇంటికి మళ్ళీ తిరిగి పెట్టి పెళ్లి కొట్టంగానే ఇంటికి తిరిగి వచ్చేట్టు చూడండి అని చెప్పని ఆ కైలాసంలో ఉన్న ఈ తల్లి కైలాసానికి విఘ్నాయకుడిగా మారబోతున్నటువంటి ఈ గణనాయకుడిని జాగ్రత్తగా చూసుకుంటుంది. కాబట్టి తొడిని తీసే పూజ చేయాలి గణపతికి. అలాగే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దళం ఏది, గరిక. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దళం ఏది అని చెప్పారంటే గరికతో పూజ చేసుకోవాలి. శుభాయ నమః పూజ చేయండి. ఓం ఏకదండాయ నమః, ఓం కపిలాయ నమః, గజకన్నికాయ నమః, విఘ్నాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం మృగచంద్రాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, హిరణ్యాయ నమః, సర్వపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళ పద్మపుష్పాక్షతాం సమర్పయామి. ఇక్కడ ఎక్కడో ధూపం వస్తుంది, ధూపాన్ని అలా తిప్పుకోవడం న్యాయం ఇచ్చేసి ఆయన ఎడం చేతితో పట్టుకో బాబు, రామకృష్ణారెడ్డి ఎడం చేతితో పట్టుకుని కుడి చేతితో స్నానానికి ఆగ్రహం వనస్పతి స్వామివారికి వాసన చూపించడం. ఏమిటా వాసన చూపించాలంటే కస్తూరి మాల్యాది చంద్రప్రీతమైనటువంటి ధూపములు వాసన చూపించాలి. పొలం పుష్టిగా తిప్పడం కాదు, స్నానాలు మొహాలు చూసుకునేట్టుగా ఆగ్రహణ చేయాలి. అంటే ఆగ్రహణ చేయడం ఏంటి, ఎవరి నేను చూపించేది చూడాలి, చూడకూడదు అడగమానండి. మనం తీసుకున్నాం కదా, నేను పెట్టినా తింటానా అంటానా, ఇంటికి వచ్చిన వాడిని అని కదా పిలిచినప్పుడు అయ్యారా కూర్చో, కాళ్ళు పెట్టుకో, కన్నా ఫోన్ చేస్తావా, కన్నా తిరగచ్చావా, లేదా స్నానం చేస్తావా అడుగుతాం కదా. అలాగే కైలాసంలో కైలాస శిఖరం పైన పొరుగులు ఉన్నటువంటి ఆ యొక్క గణపతిని మనం పిలిచాం. ఎందుకంటే ఆలోచన గణాధిప సకల విఘ్నకర్త సకల విఘ్నహర్త. అది మనం పూజ చేసేటప్పటికీ ఆ విఘ్నాలన్నీ కల్పించేటటువంటి వాడు వాడే, ఆయన పేరే విఘ్నకర్త సకల విఘ్నహర్త. మనం పూజ చేసామనుకోండి, ఆయనకి ఆ విఘ్నాలన్నింటినీ కూడా తొలగించేది ఆయన. కాబట్టి విఘ్నకర్త అయినటువంటి గణపతిని, విఘ్నహర్త అయినటువంటి గణపతిని కూడా మనం ఈ రోజు పూజ చేసుకున్నాం. ఆ స్వామివారికి నివేదన చూపించాలి. ఏదైనా తెల్ల ముక్క కానీ అరటిపండు కానీ దగ్గర పెట్టుకోండి. అది అప్పుడప్పుడు కట్టేస్తూ ఉండు. ఇదిగోండి తోమబాబులో పెట్టుకోండి ఆ పళ్ళు. లోపల రాడు ఎక్కడ ఉంది ఇటు పట్టరా, చిన్న చిన్న మొక్కలు కొట్టి నలుగురు చిన్నగా కొట్టి ఇస్తున్నాడు తీసుకొస్తున్నాడు. అరటిపండు పెట్టి తాంబూలం పులిచిందా
అయ్యా అన్న దగ్గరికి వచ్చినాయా? వచ్చింది అక్కడ వచ్చేసింది కానీ గణపతి ఎక్కువ బరువుగా ఉంటాడు కదా, వీళ్ళు కూర్చోవడం కష్టంగా ఉంది వాడికి. అయినా సర్వకాలకు నీళ్ళు తీసుకుని కాస్త ఆ రుణం మీద అంటే గల్ల మొక్క మీద నీళ్లు ప్రోక్షణ చేయండి. ప్రోక్షణ ప్రసిద్ధ్య పండుగ సత్య పరిహించామి అమృతమస్తు సాంగ శ్రీ మహాగణాధిపతి మహిళాధిపతి పూర్వభారం నివేదయామి ప్రాణాయ నమః అపానాయ ఆ గల్ల మొక్క దగ్గర నుంచి గణపతి వైపుకి 5 సార్లు ఇట్లా నివేదన చూపించండి. ప్రాణాయ నమః అపానాయ నమః ఆయన తావటాలు చేస్తూ ఉంటారు. పక్క వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు అప్పుడు ప్రాణాయ నమః ప్రాణాయ నమః. మీ మామూలుగా ఉంటున్నాడు ఇక్కడ నీ నిధుల్లో ఉన్నాడా? అందుకనే కొద్ది తక్కువ ప్రాణాయ నమః అపానాయ నమః వ్యానాయ నమః ప్రాణాయ నమః స్వానాయ నమః తాంబూలాధ్వచనాధ్వపయామి. తాంబూలానికి 2 లక్షలు గురైంది గణపతి దగ్గర. తాంబూలాధ్వచనాధ్వపయామి. ఆ తాంబూలాన్ని తాకండి. అప్పుడు జయామి వెనక నుంచి రండి, కేసులు వస్తాయి. చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. ప్రాసెస్కి వెళ్తాం. ఎంత పెట్టుకెళ్తే ఎవరు మహాళ కనపడాలి. రమణ గోవింద హరి నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ పార్వతీ సుతయే హర హర మహాగణాధిపతయే నమః. ఓం సుభశ్రీకరందశ కపిలో గజగన్నగ. అయ్యారన్న పూజ చేతులు పట్టుకోండి. లంబోదరస్య విగ్రహరాజో గణాధిప పూర్వకేతర్గణాధ్యక్ష ప్రాణచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణ హిరణ్య స్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పుడే క్షుణజాలపి విద్యారంభేగరాహే ప్రవేశ నిర్గమేత సంగ్రామేశ్వరకాళీశ విఘ్నస్య జయాజే. నమో ప్రాణపతయే నమో గణపతయే నమః పర్వతపతయే నమస్తే లంబోదరాయ గణనాయ విఘ్నరాజే సుతాయ వల్లమూర్తయే నమో నమః. మహాగణాధిపతయే నమః. నమస్కారాంజలిని సమర్పయామి. అయ్యా పువ్వులని కళ్ళగద్దుకుని స్వామి గారి చెంత పెట్టి నమస్కారం చేయండి. ఈ సరస్సులు విద్యానామి సరస్సులు భూదానం బ్రహ్మ అధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివమే అస్తు సదాశివో. ప్రదక్షిణత్రయం నమస్కారాన్ని సమర్పయామి. అయ్యా పునఃపూజాంజలి గమిష్యే. ఒకసారి నీళ్లు తాకండి. నీళ్లు తాగిన తర్వాత మళ్ళీ అక్షతలు తీసుకుని పూజ చేయండి. చత్రేణాక్షామి చామరాభ్యాం నివేదయామి. నృత్యం దర్శయామి. గీతరాష్ట్రావయామి. వాద్యం భూషయామి. ఆందోళికారోపయామి. అశ్వానారోపయామి. గడ్డారోపయామి. సింహారోపయామి. శిఖరారోపయామి. సాంగూరారోపయామి. మూషికానారోపయామి. సమస్త రాజోపచార దేవ్యోపచార మంత్రోపచార తంత్రోపచార శక్తిపచార భక్తిపచార పూజా సమర్పయామి. అయ్యా మగవాళ్ళు అక్షతలు కట్టుకోండి. ఆడవాళ్ళు చేతులు నీళ్లు వేయండి. అక్షతలు నీళ్లు స్వామి గారి దగ్గర వదిలిపెట్టండి. ఓం సంపూర్ణ ధాన్యాలు ఎప్పుడు జన్మయాలి పరిపూర్ణ వస్తుంది. ఆ గణపతిని ప్రార్థన చేయండి. అయ్యా మాకు ఇది కావాలని కోరుకుంటున్నాం. ఏం కావాలని కోరుకుంటున్నాం అంటే దోశలు పెట్టి
ఏమడుగుతా చెప్తాను. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహి పుత్రాన్ పౌత్రాన్ ప్రభౌత్రాశ్చ దేహి గణనాయక. చెప్పలేసుకోండి గట్టిగా గడపడేట్టు. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇది మాం క్షమస్వ పరమేశ్వర. ఈ సభ మధ్యలో మా చిన్నప్పుడు మాకు కొద్దిగా అదే చెప్పినటువంటి టీచర్లు ఇద్దరు ఉన్నారు. రేపు చెప్పడం ఉందిలేండి, మళ్ళీ బాగుంటుంది. బాగుండే ఉంది చెప్పొచ్చు, తర్వాత చెప్తారు. అప్పట్లో ఈ చదువు చెప్పే కొత్తలో కొద్దిగా చిన్నపిల్లలం కదా, అందులో బ్రాహ్మణ పిల్లలు వేసరికి ఏమంటే ముద్దుగా చాలా బాగా వాళ్ళ ఇంట్లో సొంత పిల్లలు బాగా పెంచేవాళ్ళు. పెంచి ఎవరన్నా అంటే సాధారణంగా పాఠశాలలో జరిగేది ఏంటంటే తప్పు పక్కవాడు తప్పు చేశాడనుకోండి, వాడు చెప్పను కొట్టరా అని చెప్పని, వీడు తప్పు చేస్తే వీడు చెప్పను కొట్టరా అని చెప్పని, అలాగా వీడు గట్టిగా కొట్టాలేమో అని చెప్పని పక్కకు పోవడం, లేకపోతే చెప్పలేసుకుంటాం అనేటటువంటి అభిప్రాయంతో అందుకు చెప్తున్నా. భారీ చెంపలు కొట్టాలంటే గట్టిగా కొడతాం, మనం చెప్ప కొట్టుకోవాలంటే కొద్దిగా వెళ్ళిపోవడం, అంతే కదా. మయా దాసమత్ర క్షమస్వరమేశ్వర. నమస్కారం చేసి చెప్పండి. ఆవాహనం నజానామి నజానామి, విసర్జనం పూజా విధిం నజానామి, క్షమ్యతాం పరమేశ్వర. మత్కర్మ కుర్వతాం పుంసాం కర్మలోపో భవేద్యది తత్కర్మ సఫలం కుర్యుః. తిస్రకోట్యో మహర్షయః యదక్షరపద ప్రశ్నం మాత్రాహీనందు వేద సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. అహం తుమరాం పాఠి బృంద బ్రహ్మనావకః నమోస్తుత్యం. గణనాయక నమో నమః. శ్రీగణాధిపాయ యథాస్థానం ప్రవేశయామి. ఆ గణపతి గుడి పడ్డాలి, అలా ఇద్దరు యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునఃపునః యథాస్థానం ప్రవేశయామి. నమస్కరోమి. దంపతులు కూడా ఒకళ్ళేమో పూలు పట్టుకోండి, ఒకళ్ళేమో గంధం పుష్పం అదే గంధం పసుపు కుంగం పట్టుకోండి, ఒకళ్ళేమో కాస్త బెల్లముక్క పట్టుకోండి, ఒకళ్ళేమో అగరత్తులు అగ్గిపెట్టి పట్టుకోండి, ఒకళ్ళేమో ఇంకా ఏదైనా నివేదన పెట్టేటువంటి పదార్థం పెట్టుకోండి. పట్టుకుని అక్కడ అఖండ దీపస్థాపన చేయడం కోసం మీకు దీపస్తంభం ఉంది, ధ్వజస్తంభం దగ్గర అక్కడ పోయి అందరూ కూడా లేచి అయ్యా ఇక్కడ ఎవరున్నారు? మూడు సేర్లు బియ్యం ఇవ్వండి. మహాశివరాత్రి సందర్భంగా నాలుగు చేరుగట్టుగా వేచేసి ఉన్న శివాలయం వద్ద రామాలయంలో ఉన్నటువంటి పున్న చెట్టును పునఃప్రారంభించడం జరుగుతున్నది. అఖండ దీపారాధన కార్యక్రమాన్ని వేద మంత్రాలతో భార్యా ప్రతినిధులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతున్నది. ఈ యొక్క పున్న చెట్టుని 1926 సంవత్సరంలో
మిగిలిన కొందరు వంశస్థులందరికీ కూడా మరి ఈ సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ యొక్క కార్యక్రమంలో గొండూరు వారు ఎవరైనా వస్తే వారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. గొండూరు కుటుంబీకులు పిచ్చులు గారి కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరైనా ఉంటే వారు ఈ యొక్క పొందడానికి కావాల్సిందిగా మనం చేస్తున్నాం. గొండూరు కుటుంబీకులంతా కూడా అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా పొందడానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. గొండూరు పిచ్చులు గారు 1926 సంవత్సరంలో ఈ రామాలయానికి ఈ యొక్క అందజేయటం మరి అప్పటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలతో పొందజేయటం మనం వినియోగించడం జరిగింది. మళ్ళా ఇది కొంతకాలంగా మొదలుపడి ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా మళ్ళీ ఈ పొందజేయటం ప్రారంభించి వేద మంత్రాలతో రాజా భద్రంతులతో ఈ యొక్క అఖండితమైన కార్యక్రమాన్ని పండితులు వేద పండితులు బ్రహ్మశ్రీ జనాల భాస్కర్ శ్రీరామకృష్ణ సంఘ గారి చేతిని మేము ప్రారంభించడం జరుగుతుంది. కావున ఇందులో మహిళా భక్తులంతా కూడా ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరూ కూడా వచ్చి భక్తులు వెలిగించి ఈ అఖండ దీపాన్ని వెలిగించాలని మరి కోరుతున్నాం. దాంట్లో కొద్దిగా ముందు ఆ దీప పాత్రకి దూరంలో 2 లక్షల పూజని పూజించిన అంతరిక్ష మహిళ మొదలలో 2 లక్షల పూజ అనంతరం ఆ చెట్టు దీప రైటింగ్ కార్డు వచ్చింది అమ్మా అన్నాడు ఆకాష్ ఒకసారి కుంకుమ బొట్టు పెట్టామండి. ఆ లైటింగ్ అను अनंतरे हिरण्यपात्रे आच्यपात्रे निक्षिप्य మన వాళ్ళందరూ బొట్టు పెట్టుకోండి, మన వాళ్ళందరూ బొట్టు పెట్టండి. దీపమూలే బ్రహ్మజ్ఞానం ప్రదం ప్రశ్నాంతి
ముందుకు వెళ్ళొద్దు, అందరూ వెళ్ళిపోతుంది. అమ్మా ఇటు అర్థం రావద్దమ్మా. Ini